హాయ్ హలో అందరికి నమస్తే. సంచలనం రేపుతున్నటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎపిసోడ్కు సంబంధించి అనేక మలుపులు, అనేక ట్విస్టులు. అసలు ఇది యాక్సిడెంటా లేకపోతే దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే దానికి సంబంధించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో పోలీసులు మాత్రం ఇది అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అయితే దీని వెనుక కుట్ర కోణం ఉంది అనడానికి అనేక విషయాలు, అనేక అనుమానాలు కలగడానికి ప్రధాన కారణం అక్కడ ఆ యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నటువంటి ప్రాంతంలో ఆ పరిస్థితులను బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా దీని వెనుక ఏదో కుట్ర ఉంది, ఇది నార్మల్ యాక్సిడెంట్ జరిగింది కాదు అనేటువంటి విషయం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది చెప్తున్నటువంటి అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే అనుమానాలు పెరగడానికి కుట్ర ఉంది అని చెప్పడానికి కొన్ని కారణాలు చెప్తా ఉన్నారు. వాటికి సంబంధించి మీకు ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. విజయవాడ నుంచి రాజమండ్రికి బైక్ మీద వస్తున్నటువంటి మరి ఆ పగడాల ప్రవీణ్ పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక చోటికి, ఏదైతే రాజమండ్రి గామన్ బ్రిడ్జి దగ్గర అక్కడ మరి పడిపోయినటువంటి పరిస్థితి. పోలీసులు ఏం చెప్తారంటే అక్కడ పొగ వచ్చిన తర్వాత మరి ఆయన అక్కడ దేనికో తగిలి కింద పడిపోయాడు, నిద్రమత్తులోకి వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ వీడియోలో అక్కడ పొగ వస్తున్నట్టు ఎక్కడ కూడా కనిపించడం లేదు అని చెప్పి కొంతమంది పాస్టర్లు కానీ కొంతమంది వీటి గురించి తెలిసినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్ చూసినటువంటి వాళ్ళు అనేక మంది చెప్తున్నారు అసలు పొగ అనేటువంటిది అక్కడ లేదు అని చెప్పి. అండ్ అదేవిధంగా ఏదైతే బైక్ పాస్టర్ మీద పడింది, యాక్సిడెంట్ జరిగినప్పుడు జనరల్గా ఏదైనా గుద్దుకున్నప్పుడు కరెక్ట్గా ఒక మనిషి ఇట్లా కిందగా ఉండి ఆ మనిషి పైన బైక్ ఉండేటువంటి ఇది చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ జరిగినటువంటి పరిస్థితిని బట్టి చూస్తే ఆ బైక్ ముందు ఉండాలి, ఈయన కింద పడి ఉండాలి. కానీ బైక్ కరెక్ట్గా పాస్టర్ పైనే ఉంది, కింద అతను బైక్ పైన. సో ఇది కూడా ఒక అనుమానంగా చూస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇక్కడ పెట్టుకున్నటువంటి హెల్మెట్ మాత్రం చాలా నీట్గా ఉంది, పగలలేదు. కానీ దాని లోపల బ్లడ్ అంతా కూడా క్లాట్ అయి ఉంది. సో ఇది కూడా ఒక అనుమానం. ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ హెల్మెట్ ఎగిరిపోవాలి, కానీ ఎగిరిపోలేదు. మరి ఆ హెల్మెట్కి దెబ్బ తగలకుండా లోపల ఎట్లా బ్లడ్ వచ్చిందనేటువంటి వీళ్ళు ఒక అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పెదవులు కూడా చీలి ఉన్నాయని చెప్పి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో అది కూడా ఒక అనుమానానికి కారణమవుతుంది. ఆ బ్లడ్ కూడా సీటు పైన అండ్ అదేవిధంగా వెనక ఇంకొన్ని వేరే చోట్ల అంత మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యిందని చెప్పి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. అండ్ అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆయన చాలా దూరం నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు బైక్ రన్నింగ్లో ఉన్నప్పుడు సైలెన్సర్ అనేటువంటిది చాలా వేడిగా ఉంటుంది. ఆ వేడిగా ఉన్నటువంటి సైలెన్సర్ ఆయన మీద పడ్డప్పుడు, ఆ వ్యక్తి మీద పడ్డప్పుడు ఆ వేడికి ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి బట్టలు కాలాలి. కానీ అక్కడ బట్టలు కాలలేదు ఎందుకు అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా వీళ్ళు వేస్తూ ఉన్నారు. ఇది ఒక అనుమానంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. మరి అది వేడిగా ఉన్నప్పుడు బట్టలు కాలాలి కదా, అంటే కాలలేదు, అంటే ఏదో కుట్ర జరిగింది. అదేవిధంగా హెడ్లైట్ పగిలిపోయి ఉన్నది. హెడ్లైట్ పగిలిపోవడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే హెడ్లైట్ పగలడానికి కారణం ఛాన్స్ లేదు. ఇది ముందే హెడ్లైట్ పగలగొట్టినట్టుగా ఉంది. అండ్ అదేవిధంగా వెనక కూడా మరి దేంతో రాడ్డుతో కొట్టినట్టుగా మరి బైక్ వెనుక ఉంది. సో ఇది కూడా ఒక అనుమానం. అండ్ అదేవిధంగా బురద అంటిందని చెప్తా ఉన్నారు. సో ఆ ప్రాంతంలో మొత్తం ఎక్కడ చూసినా కూడా డ్రై ఉంది. మరి డ్రై ఉన్నప్పుడు ఆయనకు బైక్ కానీ ఆయనకు కానీ బురద ఎట్లా అంటుతుంది? సో ఇదంతా కూడా ఎక్కడో వేరే చోట జరిగింది, ఏదో చేశారు. సో వీటన్నింటిని చూసినప్పుడు ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ కాదు, దీని వెనుక ఒక కుట్ర ఉందనడానికి ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్స్గా వీళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా కొన్ని టోల్ గేట్ల దగ్గర ఆయన వెనక సైడ్ బ్యాగ్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బ్యాగ్ కనిపించడం లేదని చెప్తున్నారు. మరి కొంతమంది ఏమో అది పోలీసుల స్వాధీనంలో ఉందని చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి హెల్మెట్ కానీ మిగతా కొన్ని ఉన్నటువంటి ఆ వస్తువులన్నీ కూడా క్లూస్ టీమ్ కానీ ఫోరెనిక్స్ కానీ నిర్లక్ష్యం చేశారు. కొన్ని జాగ్రత్తగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, కానీ పెట్టలేదు. ఆధారాలు చెడిపోయేటువంటి అవకాశం ఉంది. చాలామంది అక్కడికి వెళ్తున్నారు. నిర్లక్ష్యం చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి ఆవేదనను వీళ్ళు కొంతమంది పాస్టర్లు కానీ ఆయన సన్నిహితులు కానీ అదంతా చెబుతున్నటువంటి పరిస్థితి. మిగతా టోల్ ప్లాజా దగ్గర ఆయన వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ చూపిస్తున్నారు. కానీ ఇక్కడ ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఎందుకు చూపించడం లేదనేటువంటి అనుమానాలు వీళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఆ సీసీ ఫుటేజ్ చూపిస్తే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందే ఆయన ఒక పోస్ట్ పెట్టారు గత వారం రోజుల క్రితం, నాకు హాని ఉందని చెప్పి పోస్ట్ పెట్టినప్పటికీ కూడా మరి ఎవరు కూడా పట్టించుకోకపోవడం, ఆయనకు హాని ఉందని తెలిసినా కూడా ఆయనకు భద్రత కల్పించకపోవడం ఖచ్చితంగా ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అనేటువంటి అభిప్రాయాలను కూడా ఈ క్రైస్తవ సంఘాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా
పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించి మరి ముందు అది యాక్సిడెంట్ అన్నారు, ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి పరిస్థితులు బట్టి చూసిన తర్వాత దీని వెనుక కుట్ర కోణం ఉందనేటువంటి ఒక బలమైతే పెరుగుతుంది ఆధారాలను గమనించిన తర్వాత. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా నారా లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది. దీని వెనుక ఎవరున్నా కూడా ఖచ్చితంగా వారిని శిక్షిస్తాం, ఇందులో ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని కూడా మరి నారా లోకేష్ గారు చెప్తున్నటువంటి క్రమంలో మరి ఖచ్చితంగా ఇది లోతైనటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ దీని వెనుక దాగి ఉన్నది ఏంటి అని దానికి సంబంధించి హిట్ అండ్ రన్ అని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు, యాక్సిడెంట్ అని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు కదా. సో వీటన్నిటికి సంబంధించి పూర్తి సమాచారం లోతైనటువంటి దర్యాప్తు చేసి అసలు నిజాలు బయట పెడితే తప్ప మరి దీనికి ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉండదు. మరి కొంతమంది ఏమో ఆధారాలు చెరిపేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దీని వెనుక ఎవరున్నారని దానికి సంబంధించి బయటికి రాకుండా ఉండేందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో మరి రానున్న రోజుల్లో ఈ అంశానికి సంబంధించి మరి ఎలాంటి విషయాలు బయటకు వస్తాయని మాత్రం చూడాలి. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.